I know it would be goodbye, my love. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా వైఫ్ చపాతీ చేస్తుంది. ఎందుకో తెలుసా? చెప్పు చెప్పు. అలిగింది అలిగింది. అనుకుంటే ఎట్టు పోయినా ఫ్రెండ్స్ తో పోతా, లేకుంటే ఎవరో ఒకరితో పోదో అని నన్ను మాత్రం ఎట్టు తీసుకపోవు. ఇంట్లో కూర్చుంటాడు, ఒక్క కుంభమేళ తీసుకపోయినావు అంతే. ఫ్రెండ్స్, ఇవాళ నేను మా అల్లుడు, మా కొడుకు, మా చింటూను బండితోటి మేము పాండిచ్చేరి టూర్కి వెళ్తున్నాం. ఆ టూర్కి తీసుకెళ్తలేనని కుళ్ళు చపాతీ వేయమంటే చాలా బతిలాడితే చపాతీ వేస్తాను. అంతే బతిలాడలేదు. చేయరాదు ఒక్కసారి. ఇగో నెక్స్ట్ టైం బయటికి ఎట్టన్నా టూర్ అయినప్పుడు నేను ఖచ్చితంగా తీసుకుపోతా. ఓకేనా? ఓకేనా ఫ్రెండ్స్? ఇగో మన ఫాలోవర్స్ మీద ప్రామిస్. మన ఫాలోవర్స్ మీద ప్రామిస్. ఇగో మీకు అందరి ముంగడ చెప్తున్నా, ఖచ్చితంగా నెక్స్ట్ టూర్కు మా వైఫ్ని తీసుకొని పోతా. ఈరోజు అనుకోకుండా ట్రైన్ టికెట్ బుక్ చేసినా వెళ్తున్నాం. ఇంట్లో బెల్లం వద్దు కానీ రోడ్డు మీద కలిసినోడు పోదామన్నా పోతాడు. బెల్లాన్ని వదిలేసి ఎవ్వరు ఎటు పోదామన్నా వాళ్ళతో పోతాడు. కానీ బెల్లం అయితే అబ్బా ఏంది ఇంకా చపాతీలు కాసుకుంటూనే ఉన్నాడు. టైం కూడా ఎంత అయిందో, జల్దీ పోవాలి మనం. కానీ ఇంకా గంట టైం ఉన్నది. అరే టైం లేట్ అవుతుంది, పోవాలి వరంగల్. ఆటోలో పోయినామనుకో అర్ధ గంటలో మనం అక్కడ ఉంటాం. వద్దు మామ, ఇప్పుడు పోవాలి. చపాతీలు బంద్ చేస్తున్నాడు. ఫ్రెండ్స్, మేము ర్యాపిడోలో ఆటో బుక్ చేసుకొని వరంగల్కి వెళ్ళినాం. వరంగల్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము స్టేటస్ చెక్ చేస్తే ట్రైను లేట్ ఉందని తెలిసింది. దాని తర్వాత మాకు ఏం చేయాలో అర్థం కాక మేము ఒక సెల్ఫీలు, మంచి ఫొటోస్, మంచి మంచి వీడియోస్ తీసుకొని కొంచెంసేపు టైం పాస్ చేసినాం. పాండిచ్చేరి ట్రైన్కు ఇంకా 2 hours లేట్. ఆ 2 hours మేము ఏం చేయాలనుకుంటున్నాం అంటే ఏం లేదు, దోమలు కొట్టుకుంటా కూర్చోవాళ్ళకి ఎంతే కూర్చొని గాలి తీరుడే అంతా. మనం అనుకున్న టైంకు ఎప్పుడు కానీ ట్రైన్ రానే రాదు. అయినా కానీ మేము ముందే వచ్చినాం. 2 గంటల ట్రైన్ లేట్ ఉన్నది. 2 గంటల ట్రైన్ లేట్ ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతలేదు. అయితే వీళ్ళిద్దరు బాబు అమ్మడుతులు మొత్తం లవర్స్ లాగా ఉంటారు. ఇద్దరు ఫోటో తీయమని నాకు మొబైల్ ఇచ్చి నేనేం చేసినంటే వాళ్ళు తెలియకుండా వీడియో తీసిన. వాళ్ళు ఏమనుకుంటారు అంటే మంచిగా ఫోటో తీస్తున్నాడు, మంచి మంచి ఫోటో తీస్తున్నాడు వాళ్ళు అనుకుంటారు. ఫ్రెండ్స్, ఇప్పుడే అనౌన్స్మెంట్ వచ్చింది. 10 నిమిషాల్లో ట్రైన్ వస్తుంది. ట్రైన్ ఎక్కుడే, పాండిచ్చేరి పోడే. చలో. Reason why I stay. ఎక్కేస్తాం ఇప్పుడే. కొంచెం అయితే మనం ఫుల్ చిల్ అయిపోతాం. కొంచెం పాటలు పెట్టుకోవాలి. మన గ్యాంగ్ కూడా వీడికి 2-3 ఉన్నారు మనోళ్ళు. పొట్టుపూట ఎంజాయ్ చేసుడే నైట్. పడుకోవడం లేదు, పొట్టుపూట ఎంజాయ్. ఎన్ని రోజులు మీరు ఇంటికాడ ఉండేది? పాండిచ్చేరి రారు ఒకసారి. వాళ్ళకి పైసలు ఉంటాయి, వాళ్ళు రారు. మనం పొట్టుపూట ఏం చేయాలి? అలా కోమా అయిపోవాలి. So forever, call my love. All I recall. ఫ్రెండ్స్, ట్రైన్ అయితే తమిళనాడుకు ఎంటర్ అయింది. చూడండి, ఆ వ్యూ చూడండి.
दिल से जावा दिल कोड़िए दिल कोड़िए मैंने काला चश्मा और मैंने काला चश्मा और मैंने काला चश्मा चश्मा ఫ్రెండ్స్ ఇక బ్రేక్ఫాస్ట్ అయితే చపాతీతో సరిపెట్టుకున్నాం. ఇక ఇంటికాని తీసుకొచ్చినాము. ఎందుకంటే ఇక్కడ ట్రైన్లో ఆ ఫుడ్ ఎలా ఉంటుందో తెలియదు మనకు, వాడు ఎప్పుడు చేసిండో తెలియదు. ఆ ఫుడ్ కనుక మనం తిన్నాం అనుకో పాండిచ్చేరిలో హాస్పిటల్లో మనం జాయిన్ కావాల్సిందే, అలా ఉంటుంది ఆ ఫుడ్. ఈ రోజుకైతే సరిపెట్టేసుకున్నాం ఈ చపాతీతోటి ట్రైన్లో. ఫైనల్లీ పాండిచ్చేరి స్టేషన్ వచ్చేసింది. ఫ్రెండ్స్ పాండిచ్చేరి అయితే వచ్చింది. ఇంకొక 2 minutesలో మేము ట్రైన్ దిగుతాం. పాండిచ్చేరిలో పొట్టు ఎండ కొడుతుంది. అందరూ వర్షం పడుతుంది అన్నారు కానీ పొట్టు ఎండ కొడుతుంది, సుక్కలు కనిపిస్తాను. పాండిచ్చేరిలో దిగిన తర్వాత ఒక అతను రూమ్ చెప్పిండు. రూమ్ కాడికి పోవడానికి మేము ఆటో బుక్ చేసుకున్నాం. వాడు 150 రూపాయలు అంటే మేము 100 రూపాయల సీట్ చేసినాం మా టాలెంట్ తోటి. ఎట్టకేలకైతే మేము రూమ్కి అయితే వెళ్ళినాం. పాండిచ్చేరిలో ఇదే మా రూమ్. ఒక రోజుకు 1500 రూపాయలు, 2 bedrooms ఉంటుంది. పాండిచ్చేరిలో రూమ్ పర్లేదు, బాగానే ఉంది. ఇక ఫ్రెష్ అప్ అయి మేము బయటికి వెళ్ళినాం. బయటికి వెళ్ళిన తర్వాత మాకు చూస్తే అక్కడ దగ్గర ఒక గవర్నర్ భవన్ ఉంటుంది, అంటే రాజ్నివాస్ అంటారు దాన్ని. మన దగ్గర అయితే రాజ్ భవన్ ఎలాగో ఇది ఇక్కడ రాజ్నివాస్. దీని వెనకాలనే బీచ్ ఉంటుంది, చాలా బాగుంది బీచ్ వ్యూ. ఒకసారి చూడండి మీరు కూడా. Isto! This is the rock beach in Pondicherry. ఇక మాకు ఫుల్ ఆకలి అవుతుంది. మేము స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాం. పర్లేదు, ఫుడ్ అయితే నాట్ బ్యాడ్, బాగానే ఉంది, తినచ్చు ఒకసారి. ఫ్రెండ్స్ మనం పాండిచ్చేరిలో చపాతీ టేస్ట్ చేస్తున్నాం, ఒకసారి చూద్దాం ఎట్లుందో.
ఓకే పర్లేదు. మన దగ్గర ఎట్లా ఉన్న హోటల్స్ సేమ్ అలానే ఉంది. ఫ్రెండ్స్, పాండిచ్చేరి ట్రిప్లో డే 1 అయిపోయింది. కొద్దిసేపు జర్నీ అయిపోయింది. కొద్దిసేపు పాండిచ్చేరిలో చిన్న చిన్న వ్యూస్ అయితే చూసినాం. మీకు నెక్స్ట్ డే 2 కూడా అప్లోడ్ చేస్తాం యూట్యూబ్లో. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మరిన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి.